లూకా 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. యేసు క్రీస్తు పలికిన ఈ మాటలు ఎంతో ఓదార్పునిస్తాయి. శిలువపై ఆయన పక్కనున్న దొంగకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. ఈ మాటల వెనుక ఉన్న అర్థాన్ని, ప్రాముఖ్యతను మనం పరిశీలిద్దాం. యేసు శిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు నేరస్తులను కూడా శిలువ వేశారు. వారిలో ఒకడు యేసును దూషించాడు. మరొకడు మాత్రం తన పాపాలను ఒప్పుకొని యేసును తన రక్షకునిగా అంగీకరించాడు. యేసును నమ్ముకున్న దొంగ, యేసూ, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వేడుకున్నాడు. అప్పుడు యేసు అతనికి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అని జవాబిచ్చాడు. పరదేశు అనేది దేవుని సన్నిధిలో ఉండే ఆనందకరమైన స్థలం. ఇది మరణించిన విశ్వాసుల ఆత్మలు క్రీస్తుతో నిత్యత్వం గడిపే చోటు. ఇది కేవలం ఒక నిరీక్షణ మాత్రమే కాదు, యేసు ఇచ్చిన ఖచ్చితమైన వాగ్దానం. యేసు ఆ దొంగకు వెంటనే పరదేశుకు వెళ్తామని చెప్పడం ద్వారా మరణం అనేది అంతం కాదని, అది దేవునితో శాశ్వత జీవితానికి ఒక ప్రారంభమని తెలియజేశాడు. లూకా 23:43 మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది. మనం క్రీస్తును విశ్వసిస్తే మరణం తరువాత పరదేశులో ఆయనతో ఉంటామని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది మన భయాలను తొలగిస్తుంది మరియు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ వాగ్దానం దేవుని యొక్క ప్రేమను, కరుణను తెలియజేస్తుంది. చివరి నిమిషంలో కూడా ఆయన మనలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలను ఆయనకు సమర్పించి, ఆయనను విశ్వసిస్తే చాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ జీవితంలో క్రీస్తు యొక్క స్థానాన్ని పరిశీలించుకోండి. ఆయనను మీ రక్షకునిగా అంగీకరించారా? మీ పాపాలను ఒప్పుకొని ఆయన క్షమాపణను పొందుకున్నారా? ఈరోజే మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించండి. ఆయన మిమ్మల్ని పరదేశుకు నడిపిస్తాడు. ఆయన ప్రేమను, శాంతిని అనుభవించండి. మీరు ఈ సందేశం ద్వారా ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతున్నాను. మరింత తెలుసుకోవడానికి బైబిల్ చదవండి మరియు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.